ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను పెట్టనుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలే ఉన్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక సేవల రంగాలతో పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్ ఇక ఈ ఏడాది కూడా సాగును బాగు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ లో వ్యవసాయ రంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, కేటాయించిన నిధులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడంపై నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక సేవల రంగాలతో వ్యవసాయానికి సమ ప్రాధాన్యతనిస్తూ 2024 వార్షిక బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,52,000 కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్తో పోలిస్తే ఇది 4.58% అదనం. మొత్తం కేటాయింపుల్లో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖకు 1,22,528 కోట్లు కేటాయించగా వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విద్యకు 9,941 కోట్లు కేటాయించారు. పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే 32 రకాల సాధారణ ఉద్యాన పంటల సాగు దిశగా 109 వంగడాల అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రసాయనిక వ్యవసాయంతో జరుగుతున్న నష్టాలపై అన్నదాతలకు అవగాహన కల్పించడంతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్ ద్వారా సహజ వ్యవసాయంలోకి అడుగుపెట్టేలా కార్యాచరణను అమలు చేయాలని సంకల్పించింది. వ్యవసాయ అవసరాల కోసం బయో ఇన్పుట్ ఆధారిత వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల కోసం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్లను బలోపేతం చేయడంతో పాటు ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే 3 ఏళ్లలో రైతులు వారి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు డిజిటలైట్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్లు అభివృద్ధి చేయడం, రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతి కోసం నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించడం, 400 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే, జన్ సమర్థ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ వంటి నిర్ణయాలను తీసుకుంది. గత బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో 2025 వార్షిక బడ్జెట్లోనూ వ్యవసాయ అనుకూల నిర్ణయాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.